టీఎస్ఆర్ కాంతి రాణా విశాల్ గున్ని ఐపీఎస్లే వేధించారు. ఇవాళ మళ్ళీ సేమ్ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఏం సాగుతున్నదో ఏం మాట్లాడాలనో దేనిపైన సేమ్ అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా పరిపాలన అంతా పక్కన పోయింది. గత ప్రభుత్వంలో చేసిన తప్పులన్నింటినీ మీడియా ముందుకు తీసుకొస్తే సేమ్ తెలంగాణలో అదే చర్చ. ఇది ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరము, ఇంకొకటి అన్నీ బయటికి తీసుకొచ్చి అసలు మేము అధికారంలోకి ఎందుకు వచ్చినాం, ప్రజలు మాకు ఎందుకు ఓట్లేసిరు, ఇదంతా జరిగింది, ఇంత పెద్ద వార్త ఉన్నది. ఒకవేళ ఆమెకు అన్యాయం జరిగితే ఆమె వచ్చింది, వాళ్ళ పోలీసు వ్యవస్థ ఉన్నది, ఆ వ్యవస్థ అంతా చేసుకోవచ్చు. కానీ ఇదే విషయంలో ముంబై నటి కేసులో ఎవరున్నా వదలొద్దు, కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయండి, గుడ్లవల్లేరు ఘటనపైన పూర్తి విచారణ, పోలీసు ఉన్నతాధికారులకు ఏపీ సీఎం ఆదేశము కావచ్చు. ఎందుకంటే ఇక్కడ బెంగాల్లో జరిగింది, ఇట్లాంటి సంఘటనలు చూసినాము, ముఖ్యమంత్రి సమీక్ష చేయొచ్చు. కానీ కేవలము కక్ష సాధింపు, లేదంటే గత ప్రభుత్వంలో ఎవరెవరిని మనమంతా జుట్టు పట్టుకోవాలి, వాళ్ళు ఎవరు తప్పు చేశారు, జగన్ చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరినీ ఎట్లా మనం ఇరికించాలి, ఇదే ధోరణి కనబడుతుంది తప్ప అక్కడ పరిపాలనకు సంబంధించినటువంటి అక్కడ ఆదాయం ఎంత ఉన్నది, వ్యయం ఎంత ఉన్నది, ఎంత సేవ్ చేస్తున్నారు. ఇవాళ తెలుగుదేశము లేదంటే అక్కడ ఎన్డీఏ సర్కారులో ఉన్నటువంటి మంత్రులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారా, లేకపోతే ఖర్చులు తగ్గిస్తున్నారా, ఖర్చులు పెంచుతున్నారా? రోజు ఇవాళ జగన్ సంబంధించినటువంటి దాంట్లో 3 కోట్ల రూపాయల ఎగ్ పఫ్లు తిన్నాడు 5 ఏళ్లలో అన్నారు కదా. ఆ 3 కోట్ల రూపాయల ఎగ్ పఫ్లు జగన్ ఒక్కడే తిన్నాడా, ఎందుకు పెట్టిండి అనేటువంటి విషయం ప్రజలకు చెప్పాలి కదా. ఇవాళ తెలుగుదేశము నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారు ఎగ్ పఫ్లు కానీ, లేకపోతే ప్రెస్ మీట్లలో పెట్టేటువంటి కానీ, లేకపోతే మీ సమీక్ష సమావేశాల్లో కానీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం పెడుతున్నారు, వాళ్ళకి తినడానికి ఛాయలకు ఎంత ఖర్చు పెడుతున్నారో ప్రతి నెల ఒక లెక్క తీసి బయట పెట్టండి. జగన్ చేసిన దాన్ని సమర్థించడం కాదు, జగన్ తప్పు చేసిండు కాబట్టి ప్రజలు ఓడగొట్టిరు, జగన్ చేయాల్సినన్ని తప్పులు చేసిండు కాబట్టి ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిరు. కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు సర్కారు వచ్చిన తర్వాత నిజంగా మేము వచ్చినాం, మేము 10 కార్లు వాడతలేము, ముఖ్యమంత్రిగా ఒకటే కారు వాడుతున్నాము, ఇంచేత ఇంత డీజిల్ మాకు సేవ్ అయింది, మేము 10 ఏసీలు వేసుకుంటలేము, లేదా 10 సార్లు తిరగట్లేదు, ప్రత్యేక విమానాలలో మేము పోవడం లేదు, ఢిల్లీకి పోతే లేకపోతే ఎక్కడికైనా పోతే ముఖ్యమంత్రి సాధారణంగా ఎకానమీ క్లాస్లో కూర్చుండు, లేకపోతే ఆయనకు భద్రతా సమస్యలు ఉంటాయి కాబట్టి సాధారణంగా అందరూ ప్రయాణించేటువంటి విమానాల్లోనే కేవలం బిజినెస్ క్లాస్లోనే 3-4 టికెట్లు కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. లక్షల రూపాయలు ప్రత్యేక విమానాల్లో ఖర్చు పెట్టడం లేదు ప్రభుత్వ సొమ్మును. మేము ఇన్ని నామినేటెడ్ పోస్టులు ఇవ్వట్లేదు, తద్వారా ఇంత మాకు ఆదాయము లభిస్తున్నది, మేము ఇంతమంది మంత్రులు సొంతంగానే డీజిల్ కొట్టేసుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ఏం వాడతలేరు, ప్రభుత్వ కార్లు వాడతలేరు, బంగ్లాలలో ఇంత వాడతలేరు, అన్నీ చేయండి. ప్రతిదీ ఎక్కడెక్కడైతే వృధా ఖర్చు వస్తుందో ఆంధ్ర మీద ప్రేమ ఉన్నది కదా, ఇవన్నిటిని కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కేవలం వాళ్ళ మీద ఇది జరిగింది, రాష్ట్ర ప్రతిష్ట మంట కలిసింది, రాష్ట్ర ప్రతిష్ట అప్పుడు మాత్రమే మంట కలిసింది, అంతకుముందు ఏం మంట లేదా, ఏం మంటనే కలవలేదా? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన స్టేలు తెచ్చుకున్నప్పుడు, ఆయన సందర్భంలో, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ కాల్పులు జరిపితే అప్పుడు ఏమీ మంట కలవలేదు, కేవలం ఇది మాత్రమే మంట కలిసిందా? అంతకుముందు మంట కలవలేదా? బాలకృష్ణ కాల్పుల కేసుల్లో ప్రతిష్ట మస్కబారలేదా? ఆయనను కాపాడితే మస్కబారలేదా? కేవలం ఇది మాత్రమే మస్కబారిందా? లేకపోతే ఆంధ్రకి ఏం రావట్లేదని అమిత్ షాను లేకపోతే మిగిలినటువంటి వాళ్లకు నల్ల బెలూన్లు ఎగిరేసి, లేకపోతే మోడీ భార్యను, మోడీ తల్లిని అసెంబ్లీ సాక్షిగా ఇష్టానురీతిగా మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రతిష్ట మంట గలవలేదా? తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి వెనుక రాళ్ళు రువ్వినప్పుడు, నల్ల బెలూన్లు విసిరేసినప్పుడు అప్పుడు రాష్ట్ర ప్రతిష్ట మసకబారలేదా? రాష్ట్ర ప్రతిష్ట కేవలం ఈ ఒక్క నటి కేసు విషయంలోనే, ఇంకే ఏ నటికి ఎటువంటి వాళ్లకు మసకబారలేదా? ఎక్కడ జరగలేదా? అంతకుముందు ఎక్కడ రాష్ట్రంలో ఇట్లాంటి మహిళలకు ఎటువంటి జరగలేదా? ఇవాళ గుడ్లవల్లేరులో ఏం జరిగింది? గుడ్లవల్లేరు ఘటన ద్వారా రాష్ట్ర ప్రతిష్ట మసకబారతలేదా? దాని వెనుక ఉన్నటువంటి వాళ్ళెవరు? కేవలం చంద్రబాబు నాయుడు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మాత్రమే మొత్తం తెలుగుదనము, మొత్తం తెలుగు అంతా వికసించినట్టుగా తెలుగుదేశం అని పేరు పెట్టుకొని అక్కడెక్కడ మీ కృష్ణా జిల్లాలో కూచిపూడి ఉంది, త్యాగరాయుడు తెలుగు వ్యక్తి కదా, త్యాగరాయ కీర్తనలు అవన్నీ కూడా ఎందుకు అక్కడ తమిళనాడులో మాత్రమే అక్కడ మాత్రమే అంత గౌరవం పొందుతున్నాయి?
గిడుగు ఎందుకు ఆయనకు సంబంధించి గురజాడ వాళ్ళ అభివృద్ధి ఎందుకు చేయలేదు? తెలుగుకు మీరు కట్టించినటువంటి పట్టం ఏంది? అనేక రాష్ట్రాల్లో ఇవాళ తెలుగు వ్యక్తులు ఉంటే, తెలుగుదేశం అనేటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే తెలుగును కాపాడడానికి మీరు చేసింది ఏంది? కృష్ణా జిల్లాలో కూచిపూడి నాట్యం ఉంది కదా, అక్కడ ఎందుకు మీరు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అభివృద్ధి ఎందుకు చేయలేదు? అక్కడ మొత్తం ప్రపంచం అంతా అక్కడికి వచ్చి కూచిపూడి చేసేటట్టుగా త్యాగరాయ ఆరాధనోత్సవాలు ఎందుకు తమిళనాడులో జరుగుతున్నాయి? ఎందుకు అన్నమయ్యను పట్టించుకోవట్లేదు? లేకపోతే ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి రామదాసును పట్టించుకోలేదు? లేకపోతే సూరత్లోనో, బొంబాయిలోనో, అమెరికాలోనో, ఇంకా తమిళనాడులోనో, బరంపురంలోనో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ తెలుగు మర్చిపోకుండా వాళ్ళందరికీ తెలుగు కోసం మీరు చేసినటువంటి సేవలేంది? నిన్న కూడా తెలుగు భాష దినోత్సవం ఒకటి వచ్చింది. ఏం చేశారు తెలుగు కోసం? తెలుగు నాశనం అయిందే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత. దానికి సంబంధించినటువంటి వాటిపైన కూడా ఎవరు మాట్లాడరు, ఏం చేయరు. ఇదే జగన్ మనుషులను కాపాడేందుకు మహిళ బలి, జత్వాని కేసులో నిబంధన తుంగలోకి, ఇవి ఇంత పెద్ద వార్తల? ఈ వార్తలు రాసి అసలు అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి మాటలేంది? ఏం పని చేయట్లేదు, అమరావతి నిర్మాణం సాగట్లేదు, పోలవరంకు కేంద్రం నిధులు ఇచ్చింది, అంత బెచ్చబట్టుకొని కేంద్రం ఏమని ఇస్తే చేసాడే తప్ప రాష్ట్రంలో అభివృద్ధి కోసం మీరు చేసింది ఏంది? కొత్త కంపెనీలు ఏంది? ఏం చేసిరు? ఏమీ లేదు. మళ్ళీ 40 ఏళ్ళ అనుభవం మేము వస్తేనే వస్తుంది, ప్రజలంతా మమ్మల్నే గుర్తిస్తున్నారు, మేము మాత్రమే ఉంటాము, మా వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఏమైంది మరి? 5 ఏళ్ళు అధికారంలోకి ఇస్తే ఏం రాలేదు. ఈయన 10 ఏళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఎవరు మోసం చేసిరు, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు మోసం చేసిరు? ఈ విషయాలపైన ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజలకు మాత్రమే, అయితే ప్రజలకు కూడా వేరే మూడో ప్రత్యామ్నాయం లేకపోవడం కూడా ఇంకొక దారుణమైనటువంటి పరిస్థితి అదొక వచ్చేసి